నమస్కారం. సాగర సాక్షి న్యూస్. దేశభక్తి శోభతో కరపలో ఘనంగా నిర్వహించబడిన తిరంగ ర్యాలీ ప్రజల్లో దేశ సేవా స్ఫూర్తిని రెట్టింపు చేసింది. కరప గ్రామదేవత ఉప్పాలమ్మ గుడి నుండి హైస్కూల్ సెంటర్, దుర్గామాత ఆలయం వరకు కరప మండల బీజేపీ అధ్యక్షురాలు ఎర్రమనేడి పద్మావతి ఆధ్వర్యంలో సాగిన ఈ ర్యాలీ జాతీయ జెండాలతో, నినాదాలతో ఊగిపోయింది. చిన్నారుల నుండి వృద్ధుల వరకు పాల్గొని ర్యాలీని విశేషంగా విజయవంతం చేశారు. పార్లమెంటు కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దేశ గౌరవాన్ని పెంచిందని, ఉగ్రవాదంపై భారత సైన్యం తీసుకున్న కఠిన నిర్ణయాలే దీనికి ఉదాహరణ అని తెలిపారు. పహల్గాం కాల్పులకు ప్రతీకారంగా 100 మందికి పైగా ఉగ్రవాదులను ఖతం చేసిన సైన్యం శిక్షణ స్థావరాలను ధ్వంసం చేయడంలో విజయవంతమైందని చెప్పారు. అంతేగాక పాక్ ఎయిర్ ఫోర్స్ వ్యవస్థను నిర్వీర్యం చేసి భారత్ తన సైనిక శక్తిని ప్రపంచానికి చాటిందని వివరించారు. అమెరికా వంటి దేశాలు మధ్యవర్తిత్వానికి వచ్చిన మోడీ నాయకత్వంలో భారత్ సమర్థవంతంగా వ్యవహరించి పాకిస్తాన్ కోణాన్ని తగ్గించిందన్నారు. భారతదేశం ఎప్పుడూ యుద్ధానికి మొగ్గు చూపదు, కానీ దేశంపై దాడి చేస్తే మాత్రం సహించదని ఆయన స్పష్టం చేశారు. వివిధ వేషధారణలతో చిన్నారులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడంతో ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, మోర్చా జోనల్ ఇన్ఛార్జి అనపర్తి వెంకటేష్, మండల అధ్యక్షులు నండూరి సత్యబాబు తదితర నాయకులు పాల్గొన్నారు. జై జై జవాన్, జై జవాన్, జై జై జవాన్, జై జవాన్, జై జై జవాన్. మాతాకి మాతాకి వందే 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 మాతరం 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 జై జవాన్, మొన్న జరిగిన ఉగ్రవాదులు పహల్గామ్లో ఏదైతే మన భారతదేశ ఆడపడుచుల సింధూరాన్ని దూరం చేసినటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, పాకిస్తాన్తో పాటు వారికి కూడా బుద్ధి చెప్పే విధంగా ఈ రోజున నరేంద్ర మోదీ గారు మన ఆడపడుచులు రక్తాన్ని ఏదైతే చిందించారో దానికి అనుగుణంగా భారతదేశ వ్యాప్తంగా ఆ కార్యక్రమాన్ని చూసి, ఆ సంఘటన చూసి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దానికి అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆపరేషన్ సింధూర్ అనే పేరు పెట్టి మన దేశంలో ఉన్న ప్రతి పౌరుడు తలెత్తుకు తిరిగే విధంగా అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా 100 మంది ఉగ్రవాదులను పట్టుపెట్టడం జరిగింది. దీనికి ఒక్కసారిగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఉలిక్కి పట్టడం జరిగింది. ఎందుకంటే భారతదేశం దగ్గర ఎంత శక్తి సామర్థ్యాలు మొన్న చూడడం జరిగింది. దాంట్లో భాగంగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలతో కాల్పులు జరిపి వారికి ఉన్నటువంటి మిసైల్స్ను సామాన్యులపై, పాకిస్తాన్ బార్డర్లో ఏదైతే మన భారతదేశ భూభాగంలో ఉన్నటువంటి సామాన్య పౌరులను లక్ష్యంగా చేసుకుని వారిని కొంతమందిని వారు చంపడం జరిగింది. వారి పిరికి పొంద చర్యకు ఇది నిదర్శనం అని చెప్పాలి. ఎందుకంటే భారతదేశం ఉగ్రవాదుల లక్ష్యంగా, పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బందులు పడకూడదు, సామాన్య ప్రజలు ప్రాణం పోకూడదు అనే ఆలోచనతో కేవలం ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే మన భారతదేశం కాల్పులు జరిపి మిసైల్ దాడి చేస్తే, పాకిస్తాన్ మాత్రం ఇక్కడ ఉన్న సామాన్యులు లక్ష్యంగా చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా మన మిసైల్ని తీసుకుని ఏదైతే బ్రహ్మోస్ కావచ్చు, అలాగే రకరకాల మిసైల్ని తీసుకుని మన ఇండియాలో తయారైనటువంటి ఏదైతే యుద్ధ పరికరాలను పూర్తి స్థాయిలో వాడి ఈ రోజున కొంతమందిని పట్టుపెట్టడం జరిగింది, ఉగ్రవాదులు మాత్రమే. దానికి ఒక్కసారిగా పాకిస్తాన్ ఉలిక్కిపడి ప్రపంచ దేశాలతో మొరపెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా అమెరికా పాకిస్తాన్ కారపేర్లకు వచ్చిందని చెప్పేసి మన ప్రధానమంత్రితో మాట్లాడటం, దానికి నేనే చర్చలు జరిపాను. మీరు చర్చలు జరపడం కాదండి,
ట్రంప్ గారు. ఎందుకంటే భారతదేశం శక్తి ఏ రోజు మీరు శివించలేదు. ఎందుకంటే ఒక చిన్న పాకిస్తాన్ దేశాన్ని కొట్టడం పెద్ద పని ఏం కాదు. సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకూడదని ఆలోచించేంత వరకు వెయిట్ చేస్తున్నాం. కేవలం మా యుద్ధం అంతా కూడా ఉగ్రవాదులపైన అని చెప్పేసి మోడీ గారు చెప్పడం జరిగింది. ఆ విధంగానే కాల్పుల విరమణ జరిగింది. అయినా కానీ కొంత కవింపు చర్యలు మళ్ళీ చేసినా కానీ మనం కూడా తిప్పుకుంటాం. ఆ విధంగా ఈ రోజున మన భారతదేశంలో ఉన్న ఏ ఒక్క ప్రాణం పోకూడదనే ఆలోచనతో, పాకిస్తాన్లో ఉన్న ఏ ఒక్క ప్రాణం పోకూడదనే ఆలోచనతో ఈ యుద్ధ విరమణకి మన దేశం ఒప్పుకుంది తప్ప మరొకటి కాదు. రాబోయే రోజుల్లో ఇంకా ఏమైనా చేస్తే మాత్రం, ఇటువంటి ఉపక్రమాలు చేస్తే మాత్రం భారతదేశం చూస్తూ ఊరుకోదు. అదేవిధంగా భారత సైనికులు వీరోచితంగా పోరాడారు. వారికి అందరికీ కూడా దేశ ప్రజలందరూ కూడా ఈ రోజున అండగా ఉన్నారు. అదేవిధంగా నరేంద్ర మోదీ గారు పూర్తి స్థాయిలో ప్రజల వెనక ఉన్న ప్రజలు ఆయనకి మద్దతు ఇచ్చినట్లయితే పూర్తి స్థాయిలో పాకిస్తాన్ దేశాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేస్తారో మనందరూ చూస్తాం. రాబోయే రోజుల్లో వారి కానీ ఇటువంటి చర్యలకు పాల్పడితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ రోజున కడప గ్రామంలో, కడప మండలంలో కడప గ్రామంలో ఏదైతే ఉప్పాలం గుడి దగ్గర నుంచి ఇక్కడ ఈ ఉప్పలంక వెళ్ళే సెంటర్ వరకు కూడా, హై స్కూల్ సెంటర్ వరకు కూడా మండల అధ్యక్షురాలు ఎర్రమనేడి పద్మావతి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సుబ్బలక్ష్మి గారు పూర్తి స్థాయిలో సహకరించి వారి పరివారాన్ని అందరూ తీసుకొచ్చి ఇక్కడ పూర్తిగా సహకరించారు. అలాగే యానిమేటర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు కూడా దేశం కోసం వీరందరూ కూడా కథలు రావడం అనేది చాలా ఆనందదాయకం. తప్పకుండా ఇటువంటి సహకారం ఉంటే కేంద్రంలో తప్పకుండా. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.